ఈ కార్యక్రమాంగంగా సన్మానించదలుచుకున్నారు సమితి వారు. దాంట్లో ఈ సంవత్సరం నుంచి నిరుడు ఆరంభమైంది. ఈ సంవత్సరము నిరుడు స్మార్త పండితుడితో ఆరంభమయ్యి ఈ సంవత్సరము ఒక శ్రోత పండితుడు ఒక స్మార్త పండితుడికి ఈ సన్మానం చెయ్యాలి అని ఈ సమితి వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ రోజున మనకి ప్రసిద్ధమైనటువంటి విష్ణుభట్ల జగన్నాథ వాజపేయి యాదులు గారికి వారి దంపతులు ఇరువురికి సన్మానం చేయాలని సమితి వారు తీర్మానించారు. వారికి సమర్పించే సన్మానంతో పాటు ఆ సన్మాన పత్రాన్ని ఒకసారి మనందరము చూడాలా విందాము. శ్రీరామ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. సనాతన ధార్మిక పరిరక్షణ సమితి వారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు విష్ణుభట్ల జగన్నాథ వాజపేయి యాదులు గారికి సమర్పించు బిరుదాంకిత సన్మాన పత్రము. ధీరోదాత్త వినమ్ర విద్యా చైతన్యమూర్తి అయిన శ్రీ విష్ణుభట్ల జగన్నాథ వాజపేయి యాదులు గారు స్వస్తి శ్రీ పింగళనామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ ఏకాదశి అనగా 10/7/1997 సోమవారం 77 సోమవారం బ్రహ్మశ్రీ వేదమూర్తులు విష్ణుభట్ల శ్రీరామచంద్ర మోటరేగ యాదులు గారు సీతామహాలక్ష్మి సమోపితిని గారి దివ్య దంపతులకు 4వ సంతానముగా భూమిన భాషించినారు. బృహస్పతి సదృశ కుశాగ్ర బుద్ధిమత తండ్రి గారైన శ్రీ రామచంద్ర మోండరేగ యాదులు గారి వద్ద శ్రీ కృష్ణయజుర్వేద క్రమాంతము, పెద్ద తండ్రి గారైన విష్ణుభట్ల జగన్నాథ మోండరేగ యాదులు గారి వద్ద శ్రీ కృష్ణయజుర్వేద ఘనపాఠము, దెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ మోండరేగ యాదులు గారు, దెందుకూరి అగ్నిహోత్ర యాదులు గారు, దెందుకూరి మల్లికార్జున స్వామి యాదులు గారు, ఎస్ సుబ్బకృష్ణ శ్రోతి గారు, సుందరామ శ్రోతి గారు, గొడవర్తి సత్యనారాయణ అవధాని గారు వంటి మహనీయ మూర్తులైనందరి వద్దను విధేయతతో ఆపౌండరీకాంత ఆత్మర హౌత్రములు, ఆపస్తంభ శ్రోత గృహ్య సూత్రములు, తదు ఉదితమైన సమస్త వైదిక కర్మలను మరియు వైదికాగమ ప్రతిష్టాంతము అధ్యయనం చేసి గురువులకు కీర్తి ప్రతిష్టను సదక్షిణాకంగా అందించి ఆనందింపజేసినారు. వాసవి మనోవల్లభ 1996 శ్రీ యువనామ సంవత్సర ఆశ్వీజమున శ్రీ చల్లా చిరంజీవి గారు శ్రీమతి శ్రీలక్ష్మి గారుల పుత్రిక అయిన చిరసౌ వాసవి సౌమిథిని గారిని వివాహమాడి వారింట శ్రీ మహావిష్ణువులై వారి వంశానికి ధన్యతలందజేసి చిరసౌ నాగదుర్గా శ్రీలక్ష్మిని చిరంజీవి భీమశంకర శర్మను చిరంజీవి శర్మను ముగ్గురు రత్నాలను సంతానముగా పొంది సనాతన సంప్రదాయ విధానంగా నడిపిస్తూ తరింపజేసినారు. వేద విద్యావారధి తదేక ధార్మిక దృష్టితో కుమారాధ్యాపకులై మీ కుమారులతో పాటు పలువురికి క్రమాంత అధ్యాపనము గావించడమే గాక అనేక మందికి శ్రోతము, షోడశ కర్మాంత స్మార్తము మరియు వైదికాగమ ప్రతిష్టాంతము అధ్యాపనం చేసి భావితరాలకు ఆదర్శంగా నిలిచినారు. కృష్ణ యజుర్వేద ఘనపాఠమునందు పౌండరీకాంత ఆధ్వర హౌత్ర ప్రయోగములో స్మార్త ప్రయోగంలోనూ విశేష ఆదరణ పొంది సువర్ణ ఘంటా కంకణ సన్మానము పొంది నిగర్విగా వైదిక సమాజమున కీర్తిధ్వజంగా నిలిచినారు. అనేక వేదశ్రౌత స్మార్త పరీక్షా సంస్థలలో పరీక్షాధికారిగా ఉండడమే కాక టీటీడీ వారి వేద పండిత అజ్ఞానుష్ఠాన పండిత ఉద్యోగ ఎంపిక కమిటీలో సరైన వేద పండితులను ఆహిదాజ్ఞలను ఎంపిక చేయు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించారు. 11 పౌండరీకములు, 10 వాజపేయములు, 6 సర్వతోముఖ యాగములు, 8 మహాగ్నిశయనములు, 50 పైబడి ఇతర సోమ సంస్థలను మీ సమక్షమున నిర్వహింపచేయడమే కాక 2006 శ్రీ పార్థివనామ సంవత్సరమున సోమయాగమును, 2024 అనగా ఈ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆప్తవాజపేయ యాగమును అనుష్ఠించి ఇంద్ర పదవి నొంది స్వర్గారోహణము గావించి వెనువంటనే బ్రాహ్మణత్వమును ప్రసారించే బృహత్పరి సభ యాగమును నిర్వర్తించిన మిమ్మలను వైదిక లోకాల మహోన్నత శిఖరాలను అధిష్ఠించిన అభినవ విద్యా మహనీయ శ్రౌతిగా తలచి కార్తీక మాస శివరాత్రి సందర్భముగా శ్రౌత విద్వన్మణి బిరుదాంకితము చేయు భాగ్యము మా సమితి వారికి కలిగించినందుకు బహుదా ధన్యులమని తలుస్తున్నాము. ఇట్లు సనాతన ధార్మిక పరిరక్షణ సమితి వేదిక గుంటూరు శ్రీరామచంద్ర సోమయాదులు గారి స్వగృహ ప్రాంగణము కృష్ణలంక విజయవాడ 29/11/2024 అనగా ఈ రోజు. ఐంద్రాగ్నముపసాదితం సర్వాభ్యో వా ఏష దేవతా
सर्वेभ्यो जुहोति योऽग्निहोत्रं जुहोति खलु वेदेनन्दीत्य तर्पयति एवमग्निहोत्री यजमानं तर्पयति प्रजया पशुभिः ऋतुवर्गं लोकं जानाति पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मृतनेर्जायते तस्यैवं विदुरोऽग्निहोत्रं जुह्वति यौषेण देवं वेद यं वैरजता अधोहरिणी यद्रुक्मो भवतः आभ्यामेवैनमुभयतः परिगृह्णाति वरुणस्य वाभिषिच्यमानस्यापः इन्द्रियं वीर्यं निरघ्नन् तत्सुवर्णको हिरण्यमभवत् यद्रुक्ममन्तर्दधाति इन्द्रियस्य वीर्यस्यानिर्घाताय समानो भवति शतक्षरः आयुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुष्या एवैनमभ्यतिक्षरन्ति तेजो वै हिरण्यम् तेजस्य एवैनमभ्यतिक्षरन्ति वज्रो वै हिरण्यम् वज्रस्य एवैनमभ्यतिक्षरन्ति విజయవాడ గ్రామం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ విజయేశ్వర స్వామి సాక్షాత్తు దుర్గామ్మ వారు వెలిసిన గ్రామం. ఇది కాకుండా ఈ కృష్ణలంకకి గొప్పతనం ఏమిటంటే మన గుంటూరు శ్రీరామచంద్ర సోమయాజుడి గారు, అట్లాగే మా పెదనాన్న గారు విష్ణుభట్ట జగన్నాథ గణపాఠి పౌండ్రేగయాజుడి గారు, వాళ్ళిద్దరూ ఈ కృష్ణలంకకి 2 కళ్ళు అని ఒక 60 సంవత్సరాల నుంచి వారిద్దరూ ఇక్కడ అనేక ధర్మమైన కార్యక్రమములు అనేక మంది చేత మరి భక్తులకి మనం ఒక పని చేస్తే కానీ 10 మంది మనం కలవడం కుదరదు. ఎవరింట్లో వారు వాళ్ళ మాస శివరాత్రి వాళ్ళ ప్రాతకాలం నుంచి ఎవరి జపం అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ధర్మమైన పని పెడితే కానీ 10 మంది కలిసి మనం ఈ కార్యక్రమం చేయడం. మరి మా గుంటూరు శ్రీరామచంద్ర సోమయాజుడి గారు వారు నిగర్వి, వారు మా నాన్నగారు అదే ప్రకారంగా మా తాతగారు వారందరూ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారు ఎంతో ఏ పని మొదలు పెట్టినా ఆ కంచి పరమాచార్య స్వామి వారి దగ్గర కూర్చొని దీపారాధన చేస్తే ఆ పని అదే పూర్తవుతుంది అని వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఆ తర్వాత వారు వయోవృద్ధులు కనుక వారి కుమారుడికి అప్పచెప్పారు. ఎందుకంటే ఎంతకాలం మనం ధర్మ కార్యాలు చేయలేము. మనం చేసిన తర్వాత మన తదనంతరం మన పిల్లలు మనవళ్ళు మునిమనవళ్ళు అట్లా సంతతిగా జరగాలి. మరి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా అనేక కార్యక్రమాలు మరి 12 జ్యోతిర్లింగాల్లో ఇట్లా అనేక చోట్ల మా బావగారు మా బావయ్య గారు ఆశీర్వచనంతో అనేక ధార్మిక కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. మరి ఈ సన్మానం అనేది నేను పెద్ద దీనికి అర్హుని కాదు. మీరు వచ్చి ఈ చిరు సత్కారం తీసుకోవాలి అని మరి మొన్న వాజపేయి యాగం అని చాలా గొప్ప యాగం అందరికీ తెలిసింది. ఆ యాగం అంతకుముందు శోభయాగం సుమారుగా 18 సంవత్సరాల క్రితం చేశాము. మరి ఆ యజ్ఞేశ్వర ప్రేరణ ఎందుకు జరిగిందో తెలియదు. నిర్విఘ్నంగా ఆ యాగం పూర్తయింది. మీరు మన బంధువులు అదే ప్రకారంగా మీరు వచ్చి ఈ చిరు సత్కారం తీసుకోవాలని వారు అడిగితే కాలం లేక వచ్చాను తప్ప ఈ సత్కారానికి పెద్ద అర్హులం అని ఇక్కడ కూర్చోవడం కాదు. పరమేశ్వరుడి దగ్గర ఇది కూడా ఒక భాగ్యము అనే అభిప్రాయంతో వచ్చి వారు మా మామయ్య గారు ఇంకా మా బంధువులు అందరి వారి ఆశీర్వచనం పొంది వెళ్ళాలని వచ్చాము. కనుక అదే ప్రకారంగా ఇట్లా ధార్మిక కార్యక్రమములు మరి సనాతన ధర్మ రక్షణ పరిషత్తు ఈ పరిషత్తు తరఫున ఇంకా ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల్లో పూర్తయినాయి. మరి 18 శక్తి పీఠాల్లో ఇంకా అనేక ఏ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లో ఇట్లా మా బావగారు ఆ తర్వాత వారి కుమారులు
ఇట్లా ఎప్పుడు నిరంతరం ధర్మం అనేది సాగుతూ ఉండాలి. ఎందుకంటే ధర్మానికి ఎప్పుడు జ్ఞాని రాదు. అందుకే ఆ పరమాత్మ చెప్పినప్పుడు యదా యదా హి ధర్మస్య జ్ఞానం భరతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఆ పరమాత్మ చెప్పారు. అంటే ధర్మానికి ఎప్పుడు లోటు వస్తుందో ఆ రోజు నేను ఉద్భవించి ధర్మాన్ని నిలబెడతాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి సాక్షాత్తు మా మామయ్య గారు అంటే శ్రీరామచంద్రమూర్తి, ఆయన సాక్షాత్తు మరి వారు ఆ తర్వాత మరి వారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి మన ఇంటికి ఒక మనిషి వస్తేనే కాస్త మంచినీళ్ళు కానీ కాఫీ ఇవ్వాలంటే ఆడవారి సత్కారం, ఆడవారి సహకారం లేకపోతే మనం చేయలేం. మరి అదే ప్రకారంగా మా అత్తయ్య గారు, ఆ తర్వాత మా అమ్మాయిలు, వారి కోడళ్ళు అనేక మంది ఈ ధర్మానికి వారు సహకరిస్తూ మరి వారింటికి అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా వారింటికి మనం వెతుక్కోవక్కర్లేదు భోజనానికి అని అనేక వారికి ఈ జ్ఞానం రాకుండా వారి మనవాళ్ళు ముని మనవాళ్ళు ఈ ప్రకారంగా నడుస్తూ ఉండాలి. మరి అదే ప్రకారంగా చిన్నవారికి ఆశీర్వచనం, అదే ప్రకారంగా పెద్దవారికి మా మామయ్య గారికి అత్తయ్య గారికి అందరికీ మా నమస్కారములు. ఈ వారు చేసిన సత్కారానికి నేను అర్హుడిని కాదు, కానీ వారు రమ్మన్నారు కనుక వచ్చి ఈ వారి ఆశీర్వచనం పొంది ఇక్కడి నుంచి వెళ్ళటం. అదే ప్రకారంగా భక్తులందరూ ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనం వచ్చి, ఎందుకంటే ఏమని మీరు చేసుకున్నారు మాకేమో ఇందులో ఫలితం ఏముంది అని కొంతమందికి సందేహం కలుగుతూ ఉంటుంది. అందుకే పరమాత్మ భగవద్గీతలో కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని ఆ పరమాత్మ నాయన కనుక మీకు ఇటువంటి సందేహం మనస్సులో అక్కర్లేదు. కర్త చేసేవాడు, కారయిత వారికి సహకరించేవారు, ప్రేరకశ్చ ఒకరు ఇక్కడికి రాలేరు, ఏమండి ఇవాళ కార్యక్రమం మీరు బాగా చేశారా. అదే ప్రకారంగా ఇప్పుడు యాంత్రిక మనకి సెల్ ఫోన్లు అవి వచ్చినాయి కనుక ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ అనేక మంది అనేక ప్రాంతాల్లో చూసి సంతోషిస్తారు. అనుమోదక వారికి కూడా ఇటువంటి ఫలితం రావాలి అని ఆ కృష్ణ పరమాత్మ చెప్పారు. మనందరం రావడం, మనకి చేతయింది ఈ ధర్మ కార్యక్రమంలో సహాయం చేయడం, శారీరకంగా ఇంకో రకంగా అనేక రకాలుగా సహాయం చేసి ఒక ఏమండి అక్కడికి వెళ్ళాము ఏదో లేట్ అయింది అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ధర్మ కార్యక్రమంలో అందరం మనం ఉండి చివరిదాకా తీర్థం ప్రసాదం మరి ఇంతమందికి మనం ఇందాక చెప్పినట్టుగా వారింటికి ఎప్పుడు వచ్చినా భోజనం అనేది అది వారికి సహజమైన వ్యవహారం కనుక అందరికీ ఏర్పాటు చేశారు. అందరూ 10 నిమిషాలు ఆలస్యం అయింది అని వారు అనుకోకుండా ఆ తీర్థం ప్రసాదం తీసుకొని భోజనాలు చేసి అందరూ ఇటువంటి ధర్మ కార్యాలు జరిగినప్పుడు మనందరం పాల్గొని ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందాలి. వాసుదేవ